చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ ఇంటికి పోయినా సరే ఆ ఇంట్లో ఆనందము, వాళ్ళ ఆనందం చూస్తా ఉంటే మాకు కడుపు నిండినంత పనైతుంది. ఎందుకంటే ఎన్నో ఏండ్ల కల ఒక గూడు ఉండాలి అని చెప్పి పేదలు ఎప్పటినుంచో కోరుకున్నారు. వాళ్ళు 10 సంవత్సరాలుగా గత ప్రభుత్వం మోసం చేసినా గానీ, ఇప్పుడున్న మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం పాత ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొనొచ్చి గతంలో ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందో, దానికి భిన్నంగా ఇప్పుడు ఎవరు వాళ్ళ ప్లేస్‌లో ఇండ్లు కట్టుకుంటే వాళ్ళకి రూ. 5,00,000, ఎస్సీ, ఎస్టీలకైతే రూ. 6,00,000 ఇమ్మీడియేట్‌గా శాంక్షన్ చేసి, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వాళ్ళకి కట్టించే కార్యక్రమం చూస్తుంటే, వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. వేల సంఖ్యలో ఇండ్లు మంజూరవుతున్నాయి. రెండో విడతలో కూడా ఇండ్లు ఇప్పుడు వచ్చిన దానికన్నా ఎక్కువ ఇండ్లు మంజూరు చేసే కార్యక్రమం మేము మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేస్తాం. ప్రతి ఒక్క పేదింటి బిడ్డ కల ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా నెరవేర్చుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమం గతం కన్నా ఇప్పుడు భిన్నంగా ఏదైతే అవసరమో, ఏదైతే మహిళల కాడ నుంచి ప్రతి ఒక్క సంక్షేమ పథకం, మా ఉచిత కరెంటు కానీ, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఈ ఇంటికి కరెంటు బిల్లు లేదు, ఫ్రీ కరెంట్ ఉంటుంది. ఆ మహిళ మా యాదమ్మ బయటికి వెళ్తే బస్సులు ఎక్కితే బస్సు ఫ్రీ ఉంది. గ్యాస్ సిలిండర్కు సంక్షేమ పథకాల గ్యాస్ సిలిండర్కు మళ్ళీ సబ్సిడీ ఉంది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇందిరమ్మ అంటే ఇప్పుడున్న మహిళా గ్రూపుల్లో కూడా రుణాలు మంజూరు, ఇన్సూరెన్సులు, అంటే ఈ విధంగా చూస్తే మహిళలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు అవసరం అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి వీరందరి ఆశీర్వాదం, మన మహబూబ్నగర్ ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మన మామ్నార్ పురపాలక పట్టణానికి కూడా 1,500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిండు. మంచినీటి పథకానికి, డ్రైనేజ్ వ్యవస్థకు, రోడ్లకు, స్ట్రీట్ లైట్లకు. రాబో కాలంలో కొత్త మామ్నార్ కార్పొరేషన్ను చూస్తారు మీరు. ఈ 4-5 ఏళ్ల కాలంలో, రాబోయే కాలంలో ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైతే బోర్లు వేస్తూ ఉన్నాం, నీటి సమస్య ఉందని చెప్తున్నారో, ఈ బోర్లు వేసే అవకాశం కూడా లేకుండా 280 కోట్ల రూపాయలు మంచినీటి లైన్ కోసం శాంక్షన్ అయింది. ఇప్పుడే భూమి పూజలు చేసుకుంటా ఉన్నాం. దాదాపుగా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు కష్టపడి రేవంత్ రెడ్డి గారిని మెప్పించి ఒప్పించి మంచినీటి ట్యాంకులు కూడా 14 ట్యాంకులు మంజూరు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క ట్యాంక్ కెపాసిటీ 15 నుంచి 20 లక్షల లీటర్ల ట్యాంక్ కెపాసిటీలు ఉన్నాయి. అంటే రాబోయే 2-3 ఏళ్లలో మనం మంచినీటి గురించి ఎప్పుడు కూడా ఆలోచించే అవసరం ఉండదు. ఎప్పుడు ఎక్కడ బటన్ నొక్కితే అక్కడ ప్రతి ఇంటికి కూడా మంచినీళ్ళు అందించే కార్యక్రమం జరుగుతుంది. డ్రైనేజ్ వ్యవస్థలు చూస్తూ ఉన్నాం, ఘోరంగా ఉన్నాయి. 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మనకు తెలియదు కానీ, మురికి కూపంలాగా పాలమూరును అంతర్గతంగా మార్చి రోడ్డు మీద మాత్రం 4 బొమ్మలు పెట్టి వాళ్ళు ఏదో డెవలప్మెంట్ అని చూపించారు. ఇప్పుడు అట్లా జరగదు. ఏదైతే నిజమైన అభివృద్ధో, ఏదైతే నిజమైన డెవలప్మెంటో అటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు కానీ, ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేస్తూ ఉన్నారు. గతం కంటే భిన్నంగా జీవితకాలం మరొక 40-50 ఏళ్ళు గుర్తుండిపోయేటట్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ 603 కోట్లతో స్టార్ట్ అయ్యి, అది కూడా పెద్ద ఎత్తున పనులు నడుస్తూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమో రోడ్ల మీద బొమ్మలు పెట్టి ఆ బొమ్మలే అభివృద్ధి అనుకుంటే, ఇప్పటి ప్రభుత్వం ఏమో బొమ్మలు కనిపించవు కానీ భూమి కిందికెళ్ళి అభివృద్ధి లోనికి 100 కోట్ల రూపాయలు శాశ్వతంగా ప్రజలు హ్యాపీగా ఉండే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే చదువు విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ నిరంతరం ప్రజల గురించి ఆలోచన చేసే వ్యక్తి. ఎప్పుడే కానీ ఒక వ్యక్తికి పని అయిందా కాలేదని కాకుండా వ్యవస్థ మారుతుందా లేదా మనం ఆలోచన చేయాలి. మామ్నార్ పట్టణంలో దౌర్జన్యాలు లేని రాజ్యాన్ని ఇప్పుడు చూస్తున్నాం, ప్రశాంతమైన పాలనని ఇప్పుడు చూస్తూ ఉన్నాం, కొట్లాటలు లేని రాజ్యాన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చదువుకు ప్రాముఖ్యత ఇచ్చి మన పిల్లల భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ కాలేజు, లా కాలేజు, త్రిబుల్ ఐటీ కాలేజు తీసుకొని వచ్చి వినూత్నంగా ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం, సంక్షేమం కోసం రాజకీయం చేయాలని చెప్పి ఏదైతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేస్తున్నారో, మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క అన్న, తమ్ముడు, అక్క అందరూ కూడా సంక్షేమము, ప్రజలు, వైద్యము, విద్య ఇటువంటి కార్యక్రమాలు చేసి ఇప్పటి ఎమ్మెల్యేకు మీ ఆశీర్వాదం ఉండాలి. ప్రజలు అందరికీ కూడా మా మీద కానీ, మా ప్రభుత్వం మీద కానీ, ఇక్కడ లోకల్ కార్పొరేటర్ మీద కానీ, ఎమ్మెల్యే గారి మీద కానీ మీ పూర్తి ఆశీర్వాదము, మీ మద్దతు తెలియజేయాలి. మీ ఆశీర్వాదాలే మాకు బలం అని తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా పేదింటి బిడ్డకు చేరేటట్లుగా మేము అందరం కష్టపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా గృహప్రవేశం చేసుకున్నటువంటి రాజు యాదమ్మ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతోన, ఆనందంతోన హ్యాపీగా ఇందిరమ్మ ఇంట్లో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. గ్రామం 5వ డివిజన్ కార్యక్రమం ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమానికి మన గౌరవ డిప్యూటీ మేయర్ గారు సురేందర్ అన్న గారు వచ్చినారు. అన్నగారికి ఊరి తరపున మరియు నా తరపున మరియు కార్పొరేటర్ లలితమ్మ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలన. అదేవిధంగా మేము అడిగిన వెంబడే మా ఊరికి కష్టాలు చూసి ఇక్కడ వాటర్ సరిగా లేవని తెలిసి అన్నగారి దగ్గరికి విన్నవించుకున్న వెంబడే మాకు 2 బోర్లు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఒకటో వారం రోజులు కాకముందే బోర్లు వేయడం జరిగింది. మంచి నీళ్లు పడ్డాయి మాకు అన్న పేరు మీద. అదేవిధంగా మోటార్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఈరోజు మోటార్స్ ఓపెనింగ్ కూడా పెట్టుకున్నాము. ఖచ్చితంగా అన్న ఆధ్వర్యంలో ప్రతి ఒక్క కార్యక్రమం మన అందరం కలిసి కట్టుకొని ఏకంగా పనిచేసుకుంటూ ఊరు సమస్యలన్నీ తీర్చుకోవడానికి మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు మన దగ్గర 5 ఇంతవరకు 25 ఇండ్లు ప్రారంభంలో ఉన్నాయి.
5 కంప్లీట్ అయినాయి, మిగతా ఎండింగ్ స్థాయిలో ఉన్నాయి కాబట్టి అన్ని కార్యక్రమాలకు కూడా అన్నగారి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ, ఎన్నమన్న ఆధ్వర్యంలో ప్రతి ఊరు కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎన్నమన్న గారికి మరియు అన్నగారికి మేడం మమత గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.